హాయ్ ఫ్రెండ్స్, ఇది వాటర్ గీజర్ అండి. కానీ ఇది కరెంటుతో కాదు, గ్యాస్తో రన్ అవుతుంది. ఇది నేను అంతకుముందు 10 సంవత్సరాల క్రితం చూశానండి. ఇప్పుడు ఇది రిపేర్కి వచ్చింది. రిపేర్ చేశాను. చూడండి, ఇది కరెక్ట్గా పనిచేస్తుంది ఇప్పుడు. ఎందుకంటే దీనిలో కొన్ని సెన్సార్లు వర్క్ చేయట్లేదు, అది రీప్లేస్మెంట్ చేశాను. ఇప్పుడు ప్రాపర్గా వర్క్ చేస్తుంది. దీనిలో మొత్తం 5 సెన్సార్లు ఉంటాయండి. ఒకటేమో వాటర్ సెన్సారు, రెండోదేమో హీటర్ సెన్సారు, మూడోదేమో గ్యాస్ సెన్సారు, నాలుగోదేమో ఎన్విరాన్మెంటల్ సెన్సార్లు ఉంటాయండి. ఇవి మీకు చివరిలో చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఫ్లేమ్ చూపిస్తున్నాను, చూడండి జూమ్ చేసి. చూసారుగా, ఈ ఫ్లేమ్ గ్యాస్ ద్వారా వస్తుంది. ఆరెంజ్ పైప్ గ్యాస్ పైప్ అండి. ఇది అవుట్లెట్ పైప్ అండి. ఇది వేడి నీళ్ళు బకెట్లో వస్తున్నాయి. చూసారా, ఇప్పుడు ఫ్లేమ్ ఆగిపోయింది. ఎందుకంటే ఆటోమేటిక్ అండి. నీళ్ళు ఓవర్ హీట్ అయినప్పుడు సెన్సార్ ద్వారా ఆఫ్ చేసుకుంటుంది. మళ్ళీ కొంచెంసేపటికి మళ్ళీ ఆన్ చేసుకుంటుంది. ఇదిగో చూసారా, ఈ విధంగా ఆన్ చేసుకుంటుంది. దీనివల్ల మనకి ఎక్కువ గ్యాస్ వేస్ట్ అవ్వకుండా కూడా ఉంటుంది. చూసారా, ఇవన్నీ నాబ్స్ అండి, అడ్జస్ట్మెంట్ నాబ్స్. ఇవి కూడా ముందు డోర్ పెట్టినప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి హీటింగ్లో ఉందండి. కొద్దిసేపటి తర్వాత నేను ఇది బంద్ చేసి మీకు ఆ డోర్ పెట్టేసినాక మళ్ళీ చూపిస్తాను నేను. ఇప్పుడైతే వాటర్ ఫుల్గా హీట్ ఎక్కుతుంది. ఇది వాటర్ సెన్సార్ అండి. ఇక్కడ వాటర్ ఆగిపోతే కూడా ఆగిపోతుంది, ఇది గ్యాస్ ఆగిపోతుంది, ఫ్లేమ్ కూడా ఆగిపోతుంది. ఇది బాడీ సెన్సార్ అండి, హీట్ సెన్సార్. ఇది ఫ్లేమ్ సెన్సార్ అండి. ఇదేమో గ్యాస్ సెన్సార్ అండి. గ్యాస్ ఆగిపోయినా కానీ ఆగిపోతుంది ఇది. ఇది స్పార్క్ సెన్సార్ అండి, ఆటోమేటిక్గా స్పార్క్ ఇగ్నైట్ అవ్వటం కోసం. ఇదండి, ఇందులో నుంచి మనం చూడవచ్చు. క్లోజ్ చేసినప్పుడు ఇట్లా వస్తుంది. ఈ పక్క దీని మ్యానుఫ్యాక్చరర్ ప్లస్ దీని మోడల్, దీని కెపాసిటీ ఉంటుందండి. ఈ నాబ్స్ గురించి చెప్తాను ఇప్పుడు నేను. ఈ నాబ్స్ వచ్చేసి నీళ్ళు బాగా వేడెక్కిపోయినాయండి.